సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా చేసినా ఆ మూవీకి తనే ప్లస్. తన ప్రెజెన్స్కి ఆరెంజ్ వెయిట్ ఉంటుంది కాబట్టి కథని డామినేట్ చేసే అతి తక్కువ మంది హీరోల్లో తను ఒక్కడిగా మారాడు. కానీ కెరియర్లో ఫస్ట్ టైం మరొకరి డామినేషన్కి తను రెడీ అవుతున్నాడు. అదే వారణాసిలో జరుగుతుంది. కెరియర్లో ఫర్ ద ఫస్ట్ టైం హీరోని డామినేట్ చేసే కథతో మహేష్ బాబు ముందుకు వెళుతున్నాడా అంటే ఆల్మోస్ట్ అది నిజమని వినిపిస్తుంది. ఈ సినిమా కథ హీరోని మించిపోయేదిగా వస్తుంది. అలాంటి సినిమా అయితేనే గ్లోబల్ ఆడియన్స్ని రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంతకీ ఇదే విషయం చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబుని రాజమౌళి ఒప్పించాడా? బేసిక్గా రాజమౌళి డైరెక్షన్లో సినిమా అంటే ఏ హీరో అయినా బ్లైండ్గా ఓకే చేస్తాడు. అయితే మహేష్ బాబు మాత్రం రాజమౌళి చెప్పిన ఒకే ఒక్క మాటకు ఫిదా అయ్యాడా? ఇంతకీ ఏంటా మాట? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా చేసినా తన పాత్ర తన లుక్ డామినేట్ చేస్తుంది. హీరోగా చేసిన మొదటి మూవీ రాజకుమారు నుంచి ఇదే జరుగుతుంది కూడా. మురారిలో స్క్రిప్ట్ డామినేషన్, మేకింగ్ తో పాటు ఎమోషన్ మెయిన్ గా మారిన ఫైనల్ గా హీరో క్యారెక్టర్ సెంట్రిక్ గానే ఆ సినిమా కిక్కిచ్చింది. అతడు అంతే. పోఖ్రీలో ఎన్ని ట్విస్టులు ఉన్నా ఆ పాత్ర మూవీకే ప్రాణం పోసింది. శ్రీమంతుడు, భరతని నేను, సరిలేరు నీకెవరు, దూకుడు ఏది చూసినా హీరో డామినేషనే. తన పాత్ర తాలూకా ఎమోషన్ సినిమాను డామినేట్ చేస్తూ వచ్చాయి. ఏదో కావాలని రాసింది కాదు. తన ప్రెజెన్స్ వల్ల ఆటోమేటిక్ గా ఫోకస్ అంతా తన వైపే షిఫ్ట్ అవుతుంది. ఇది వెరీ కామన్ గా జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం హీరోని మించే కథతో రాబోతున్నాడు మహేష్ బాబు. అంటే కథ ఏకంగా హీరోని మించిపోయే సినిమాగా వారణాసి రాబోతుందా? కానీ ఇది ఇండియానా జోన్స్ లాంటి సినిమా అన్నారు. అందులో హీరో సెంట్రిక్ గానే సాహసాలు, ప్రయాణాలు ఉంటాయి. అలా చూస్తే మళ్ళీ హీరో డామినేషన్ కనిపించాలి. అయితే అక్కడ మైథాలజీని, ప్రపంచ వింతల్ని, టైం ట్రావెల్తో పాటు కాశీని, డైనోసార్ల కాలంలోని వింతల్ని ఇలా ఇన్ని టచ్ చేస్తున్నాడు మన జక్కన్న. కాబట్టి ఇది హీరోని మించిపోయే కథతో వస్తున్న మూవీ. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబుకి కోట్లలో ఫ్యాన్స్ ఉండొచ్చు. పాన్ ఇండియా మూవీ చేయకున్నా దేశవ్యాప్తంగా ఆ స్థాయి, ఇమేజ్ ఉండొచ్చు. అది నిజమే అయినా పాన్ వరల్డ్ మూవీ చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించాలి. సో అలాంటి ఇమేజ్ రాజమౌళికి లేదు. ఎంత హాలీవుడ్ లుక్ ఉన్నా మహేష్ బాబుకి పాన్ వరల్డ్ మార్కెట్ పాతది కాదు, అంతా కొత్తే, అందరికీ కొత్తే. అయినా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ని 1000 కోట్లు కాదు, అన్లిమిటెడ్ బడ్జెట్తో తీయాలంటే, తీసిన సినిమాతో వరల్డ్ ఆడియన్స్ని ఆకట్టుకోవాలంటే కథే ఆయుధం అవ్వాలి. అందుకే కథలో ఇండియన్ మైథాలజీ, పురాతన నగరం కాశీ, ఆఫ్రికా కనెక్షన్తో పాటు టైం ట్రావెల్, అందులో డైనోసార్ల సాహసాలు, ప్రపంచ 7 వింతలు, ఇలా లెక్కలేనన్ని విచిత్రాలు, అట్రాక్టింగ్ కంటెంట్ని లోడ్ చేస్తుంది ఫిలిం టీం. కథ పరంగానే కాదు, మేకింగ్లో కూడా 1000 కోట్ల వరకు గ్రాఫిక్స్కే ఖర్చు చేస్తున్నారు. ఐమాక్స్ కెమెరాతో 3Dలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సో ఎలా చూసినా మహేష్ బాబు కెరీర్లోనే తన ఇమేజ్ని మించేలా, అసలు హీరోనే మించిపోయేంత వింతలు, విశేషాలు నింపిన కథతో తెరకెక్కుతోంది వారణాసి. అందుకే ఈ ఒక్క సినిమాతో సూపర్ స్టార్ కాస్త గ్లోబల్ సూపర్ స్టార్ అయిపోతాడనే అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.